మ్యామ్ నమస్తే అండి. నమస్తే. భార్యాభర్తల బంధం చాలా గొప్పది ఇలా చెప్తూ ఉంటారు. సో, ఒకరి కోసం ఒకరు ఎప్పటికీ తోడుంటారు జీవితాంతం అలాగా. ఫిజికల్ రిలేషన్ విషయానికొస్తే చాలామంది బయట సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. పెళ్ళైన కొన్నాళ్ళకి వేరే విమెన్‌తో గానీ, మెన్‌తో గానీ అట్లాగా అట్రాక్ట్ అయ్యి వేరే రిలేషన్ పెట్టుకుంటూ ఉంటారు. అంటే భార్యాభర్తల బంధంలో ఈ ఫిజికల్ రిలేషన్ అనేది ఎంత ఇంపార్టెంటు? వీళ్ళిద్దరూ కలిసి ఉండడం అనేది ఎంత ఇంపార్టెంటు? వేరే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల వచ్చే సమస్యలేంటి? సో, ఓవరాల్‌గా ఒక భర్త వేరే అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నాడని అసలు ఎలా తెలుసుకోవాలి వైఫు? సో, ఏం చెప్తారు మ్యామ్? ఇక్కడ వేరే అక్రమ సంబంధాలు ఏది ఏమైనా హ్మ్. మెన్, విమెన్ కూడా ఒకటే హ్మ్. కదా! విమెన్‌కి ఉండొచ్చు, మెన్ కూడా ఉండొచ్చు. ఎక్కువ అవకాశం మెన్‌కి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఉండొచ్చు. హ్మ్. వాళ్ళకేంటి అంటే వాళ్ళ స్వభావం, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే ముందు నుంచి ఉండే ఒక స్వేచ్ఛ ఉంది కాబట్టి హ్మ్. మేము ఎంతమందితో అయినా తిరగొచ్చు. హ్మ్. కానీ ఇంట్లో వైఫ్ మాత్రం వీళ్ళొక్కళ్ళతోనే ఉండాలి. ఎవరితోనూ ఉండకూడదు. ఓకే. మనం ఇందాక ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. హ్మ్. మెన్‌కి ఎలాంటి ఆలోచన ఉందో, ఆడవాళ్ళకి కూడా అలాంటి హ్మ్. ఆలోచనలే ఉంటాయి. నీకొక్కళ్ళతోనే హ్మ్. నా దగ్గర కొన్ని కేసెస్ వస్తాయి. "నువ్వు నా దగ్గరికి ఎందుకు రావట్లేదు" హ్మ్. అనంటే, "నువ్వు నన్ను అసలు కలవట్లేదు. మనం ఇన్ని రోజులయింది. కానీ ఇన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చింది" హ్మ్. అనంటే, "నీ షేప్ నాకు నచ్చలేదు. అందుకని నేను హ్మ్. నేను బయటికెళ్తున్నాను" అని చెప్పి ఎళ్తున్న వాళ్ళు కూడా ఉంటారు వైఫ్‌తోనే. వైఫ్‌తో. ఓహ్! సో, అదే మాట వైఫ్ అంటే హ్మ్. వైఫ్ కూడా అనొచ్చు. ఎవరైనా అలా కూడా అనొచ్చు. హ్మ్. ఇది రెండు వైపులా మాట్లాడాలి మనం. హ్మ్. నువ్వు వెళ్తావు బానే ఉంది. అసలు నువ్వు బయటికెళితే ఆ క్యారీయింగ్ ఏదైతే ఉంటాయో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వైఫ్‌కి కూడా వస్తాయి ప్రాబ్లమ్. హ్మ్. ఎందుకంటే వాళ్ళు తీసుకొస్తారు. హ్మ్. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే విమెన్ క్యారీ చేస్తది విమెన్. హ్మ్. మన స్ట్రక్చర్ అట్లా ఉంది. హ్మ్. మన న్యాచురల్‌గా ఒక శరీరం మన స్ట్రక్చర్ అట్లా ఉంటుంది. ఏదైనా క్యారీ చేస్తది. క్యారీ చేస్తది మీన్స్ ఏదైనా ఒక వైరస్, ఏదైనా కొన్ని సమస్యలు, ఇన్ఫెక్షన్స్. ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉంటే ఇట్స్ తొందరగా విమెన్‌కి తొందరగా బయటపడవు. హ్మ్. కొన్ని రోజుల తర్వాత బయటపడతది. హ్మ్. అంత క్యారీ చేస్తాం మనం. హ్మ్. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళతో నువ్వు వెళ్లి కలిస్తే హ్మ్. ఖచ్చితంగా నీకు అవును. నీకు ఖచ్చితంగా వస్తదది. హ్మ్. నువ్వు మళ్ళీ అది నీకు రావడమే కాకుండా, హ్మ్. మళ్ళీ నీ వైఫ్‌కి ఇస్తున్నావు. హ్మ్. చాలా ప్రాబ్లమ్స్. హ్మ్. సర్వైకల్ క్యాన్సర్స్, హ్మ్. మెయిన్ సర్వైకల్ క్యాన్సర్స్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉండడానికి ఈ ప్రాబ్లమ్స్. హ్మ్. ఇది మగవాళ్ళకి గాని, ఆడవాళ్ళకి కూడా చెప్తున్నా. ఈ ఈ ఏవైతే రిలేషన్స్ అయితే ఏవైతే ఉన్నాయో, హ్మ్. హెల్తీ రిలేషన్స్ కావు. అవును. మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడం వల్ల ఎప్పుడైతే ఆ! మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నారు అనంటే, నీకు ఖచ్చితంగా ఫ్యూచర్‌లో క్యాన్సర్ హ్మ్. ఎక్కడైనా రావచ్చు. హ్మ్. నాట్ ఓన్లీ సర్వైకల్. ఎనీథింగ్. హ్మ్. ఎందుకంటే చాలా చాలా క్యారీయింగ్ ఉంది. ఇప్పుడు ఇవాళ చాలా స్వేచ్ఛొచ్చింది. ఎవడేం చేస్తున్నాడో ఎవరికీ హ్మ్. తెలియట్లేదు. ఒక్కొక్కళ్ళు ఆడవాళ్ళు, మగవాళ్ళ సంగతి చెప్తున్నా. ఓన్లీ మెన్ అని చెప్పట్లేదు నేను. విమెన్ కూడా చెప్తున్నాను. మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటున్నారు. హ్మ్. అది ఏదో ఎంజాయ్‌మెంట్ అని హ్మ్. అనుకుంటున్నారు. నువ్వు ఎప్పుడైతే ఒకళ్ళతో ఎంజాయ్‌మెంట్ చేయలేకపోయావో, హ్మ్. నువ్వు నలుగురితో వెళ్ళినా నువ్వు పెద్దగా చేసేదేమి ఉండదు. హ్మ్. అది ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని. హ్మ్. నువ్వు ఒక పార్ట్నర్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. ఒక పార్ట్నర్ అనేది అది అందుకే మనకి ఏక పత్ని అని అంటారు కదా! అవును. అది అది వ్రతం అని కూడా అంటారు. హ్మ్. ఏకపత్ని వ్రతుడు అని అంటారు. ఎందుకంటే అది చాలా కష్టమైన విషయం. హ్మ్. మగవాళ్ళకి, ఆడవాళ్ళకి అలా ఉండడం అనేది ఎవరితో ఉండడం అనేది ఆడవాళ్ళకి అనేది ఫస్ట్ నుంచి నువ్వు అలానే ఉండాలి, అలానే ఉండాలి, అలా ఉండకపోతే నువ్వు సొసైటీ నిన్ను ఇలా చేస్తది, అలా చేస్తది అంటారు కాబట్టి వాళ్ళు యాక్సెప్టింగ్ ఉంటదన్నమాట. బయటికి వెళ్ళకూడదు, మనం ఇలాగే ఉండాలి. మగవాళ్ళకి అలా చెప్పి పెంచలేదు. అలా చెప్పి పెంచలేదు కాబట్టి వాళ్ళు అలా ఉండరు. డెఫినెట్‌గా వాళ్ళకి రిలేషన్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. నువ్వు చాలామంది మోసం చేసి బయట అలా తిరుగుతూ, ఇంట్లోకొచ్చి నువ్వు ఏదో మాట్లాడుతూ ఉంటే, హ్మ్. ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సింది ఏ పార్ట్నర్ అయినా, నీకు ఏ ఆలోచనలైతే వస్తున్నాయో, నీ నీ హ్మ్. వైఫ్ కూడా అవే ఆలోచనలుంటాయి. అవును. నువ్వు చేసిన తప్పే వైఫ్ చేస్తుంటే మీ వీడియోస్‌లో కూడా మనం రీసెంట్‌గా దీంతో చేసిన వీడియోస్‌లో కూడా ఆహ్, ఒక 2, 3 కామెంట్స్ మనం జూసాం. అంటే భర్త బయట తిరుగుతున్నారు, వేరే విమెన్‌తో ఉంటున్నారు. సో, ఆహ్, భార్యాభర్తల రిలేషన్ అనేది లేదు. దానివల్ల నాకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. హెవీ బ్లీడింగ్ అవుతుంది అని. సో, అది నిజమేనా? అది నిజమే.
ఇప్పుడు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ కాపురంలో అంటే వాళ్ళు సరిగ్గా కలిసినప్పుడు, ఫిజికల్గా వాళ్ళు సరిగ్గా కలిసినప్పుడు, మెంటల్గా అండ్ ఫిజికల్గా ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నా మనం కలవాలి, ఏదో పిల్లల కోసమో లేకపోతే ఏదో దానికోసమో అని కలవడం కాదు. అది ఒక ప్రాసెస్. నీకు వాళ్ళతో కలవాలి అనే నీ కోరిక ఒకటి ఉండాలి. నువ్వు అలా ఇద్దరు దగ్గరగా ఉన్నప్పుడు కలిసినప్పుడు నీకు ఒక సంతోషం రావాలి, నీకు ఒక సాటిస్ఫాక్షన్ రావాలి. ఎప్పుడైతే అలాంటి సాటిస్ఫాక్షన్ అలాంటి సంతోషం నీకు కలిగిందో అప్పుడే నీకున్న హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అసిటోసిన్ అని, డోపమిన్ అని ఇవన్నీ రిలీజ్ అవుతాయి. ముఖ్యంగా విమెన్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఈస్ట్రోజన్ ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. కరెక్ట్గా ఈస్ట్రోజన్ ఉన్నప్పుడే మనకి పీరియడ్స్ సైకిల్ అనేది ఉంటుంది. ఆ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు నీకు సిస్ట్, ఫైబ్రాయిడ్స్ ఇలాంటివి ఉంటే కూడా, ఒకవేళ ఇవి ముందు నుంచి కొంతమందికి యంగ్ టీనేజర్స్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత తగ్గుతాయి. కొంతమందికి పెళ్లి చేసుకుని గర్భిణీ అయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత కొంతమందికి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఎందుకు అంటారంటే ఈ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. ఈ హార్మోనల్ చేంజెస్ అనేవి మీకు ఎలా వచ్చినాయి? మీరు శారీరకంగా, మానసికంగా తృప్తిగా, సంతోషంగా ఉన్నప్పుడు ఇవి రిలీజ్ అవుతాయి. ఇవి రిలీజ్ అవ్వట్లేదు అని అంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఆ హార్మోన్ సరిగ్గా బ్యాలెన్స్డ్గా ఉండదు, తర్వాత ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది. అందుకే మన వాళ్ళు ఏం చెప్పారు, ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి, పెళ్లి జరగాల్సిన హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నప్పుడే మనం పెళ్లి చేయాలి, చేస్తే మంచి ఎగ్ రిలీజ్ ఉంటుంది, మంచిగా పిల్లలు పుడతారు. అలా కాకుండా ఈ హార్మోన్స్ ఉన్నప్పుడే ఈ అమ్మాయి సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేది ఒక సైన్స్. అది బయలాజికల్ నీడ్. అది బాడీకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది నీడ్, అది అవసరం కదా. అది మగవాళ్ళకి ఎంత అవసరమో ఆడవాళ్ళకి కూడా అంతే అవసరం. ప్రాబ్లమ్స్ మగవాళ్ళకి కూడా అలానే వస్తుంది. మగవాళ్ళకి అలా ఉండలేనప్పుడు చాలా తొందరగా బట్టతలు రావడం, చాలా తొందరగా వాళ్ళ షేప్ అవడం, చాలా తొందరగా వాళ్ళకి ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్స్ రావడం, ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటివన్నీ ఉంటాయి. మగవాళ్ళకి ఆడవాళ్ళకి మెనోపాజ్ ఎట్లా ఉందో మగవాళ్ళకి ఆండ్రోపాజ్ అనేది ఉంది. కానీ మెనోపాజ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, కానీ ఆండ్రోపాజ్ మీద పెద్దగా ఫోకస్ చేయట్లేదు. ఇప్పుడు మెనోపాజ్ గురించి అందరూ మాట్లాడతారు, కానీ ఆండ్రోపాజ్ గురించి తక్కువ మంది మాట్లాడతారు. అప్పుడు వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉంటుంది, తర్వాత వాళ్ళ షేప్ కూడా అవుట్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి చేయాలనే కోరుకుంటుంది కానీ చేయలేకపోతూ ఉంటారు. ఇవన్నీ ఆండ్రోపాజ్కి సంబంధించినవే. ఇవన్నీ తాత్కాలికంగా ఉండేవి, ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది, తర్వాత ఏముండదు. మంచి ఎక్సర్సైజ్, మనం మంచితనంతో ఉండడం, సంతోషంతో ఉండడం, మంచిగా పార్ట్నర్తో నువ్వు సంతోషంగా కనుక ఉంటే నీకు ఈ ఆండ్రోపాజ్లు, ఈ మెనోపాజ్లు చాలా తొందరగా తగ్గించుకోవచ్చు. సో ఎప్పుడైతే ఇద్దరు సంతోషంగా కలిసి ఉన్నారో అప్పుడు హెల్త్ కూడా, మీరు కూడా హెల్తీగా ఉంటారు. ఈ హెల్త్ అనేది దీనికి ముడిపడి ఉంది. ఎందుకంటే హార్మోన్స్ ఉన్నాయి కదా మనకి, కొన్ని హార్మోన్స్ అలా కలిసినప్పుడే మీకు రిలీజ్ అవుతాయి. సో అది మన హెల్దీ పార్ట్నర్ మీరు సంతోషంగా ఉన్నారంటే మీకు లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటారు, కాన్ఫిడెన్స్గా ఉంటారు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఏదో సంతోషం కోసం, తాత్కాలిక దానికోసం మీరు వీళ్ళతో ఎలా ఉంటుంది, వీళ్ళతో ఇంకా బాగుంటుంది, వాళ్ళతో అలా ఉంటుంది అంటే ఆ షేప్స్ చూసి, మనుషులను చూసి అది అలా ఉంటే బాగుంటుంది అని అనుకోవడం చాలా చాలా తప్పు. ఎందుకంటే మనుషులు ఎలా ఉన్నా లోపల మనసు అనేది ఒకటి ఉంటుంది, అది ఆనందంగా ఉండాలి, అది ఆనందంగా ఉండాలన్నమాట. ఆ తృప్తి, ఆ సంతోషం అనేది మనసుకు సంబంధించింది, శారీరకంగా సంబంధించింది కాదు. కానీ శారీరకంగా కలిసినప్పుడు కూడా మనకి ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయి. వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు, కూల్గా ఉంటారు, ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉంటారు. నేను చెప్తున్నా, ఎవరైతే వాళ్ళ పార్ట్నర్తో, వాళ్ళ భార్యాభర్తలను అనుకుందాం, వాళ్ళు సెక్సువల్గా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, చాలా హెల్తీగా ఉంటారు. వాళ్ళని చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది.